హాయ్ అండి. అందరికీ ఇష్టమైన, అందరూ మెచ్చే ఎగ్ సేమియాని ఈరోజు మనం పొడి పొడిగా చాలా సింపుల్ అండ్ టేస్టీ వేలో చేసుకుందాము. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, కప్పు సేమియా వేసుకొని, లో టు మీడియం పెట్టుకొని, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని 70-80% ఉడికాక స్ట్రైనర్‌లోకి వేసుకొని పైనుంచి చల్లటి నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 గుడ్లు వేసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు కారము, చిటికెడు మిరియాల పొడి వేసుకొని ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీదనే వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఉడికించుకున్న సేమియాని వేసేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని హై ఫ్లేమ్లోనే అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా హై ఫ్లేమ్లో కలిపేసుకున్నాక లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అందరికీ నచ్చిన ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ సేమియా అనేది రెడీ.